మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవని చెప్పొచ్చు. ఇక్కడ ఏ స్టాక్ ఎప్పుడు ఎందుకు ఎలా పెరుగుతుందో చెప్పలేం. కొన్ని స్టాక్స్ మాత్రం మంచి రిటర్న్స్ అందిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రకటనతో వరుసగా పెరుగుతున్న స్టాక్ గురించి చూద్దాం. ఇది 5 ఏళ్ల కాలంలో ఏకంగా 4000% పైగా పెరిగింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? మరి ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు? మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తున్నారా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడా ఉంటాయి. కాబట్టి ఏ మాత్రం అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే ఉన్నది కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంచుకున్న కంపెనీల ఫలితాలు, ప్రకటనలు, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, ప్లానింగ్స్ ఇలా అన్నీ అబ్జర్వ్ చేస్తూ సరైన టైంలో సరైన స్టాక్ సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇక్కడ చాలా ఓపికతో పెట్టిన పెట్టుబడుల్ని లాంగ్ టర్మ్ కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడే పెద్దగా రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉంటుందంటారు. అలా దీర్ఘకాలంలో మంచి రాబడి అందిస్తూ వచ్చిన ఓ స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం. అదే ఆర్డీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ లిమిటెడ్. లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించిన ఈ స్టాక్ ఇటీవల మళ్లీ పుంజుకుంటోంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ ఈ స్టాక్ పెరుగుతుండడమే దీనికి నిదర్శనం. ఫిబ్రవరి 6న కూడా ఈ స్టాక్ ధర 2% పైగా పెరిగింది. దీనికి ముందు 66.38 వద్ద ముగియగా ఇవాళ 2.50% లాభంతో 68 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ ఇప్పుడు ఇలా పెరిగేందుకు మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ స్టాక్ను ఎన్ఎస్సిలో లిస్టింగ్ చేసేందుకు సంస్థకు బోర్డు నుంచి అనుమతి రావడమే. 2026 ఫిబ్రవరి 3న బోర్డు సమావేశం జరగగా ఆర్డీబీ ఇన్ఫ్రా ఈక్విటీ షేర్లను ఇప్పుడు ఎన్ఎస్సిలో కూడా లిస్టింగ్ చేసేందుకు ఆమోదించింది. ఈ కారణంతోనే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడినట్లు తెలుస్తోంది. దీంతో కొనుగోళ్లు వెల్లువెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత 5 రోజుల్లో ఈ స్టాక్ ధర 3% పైగా పెరిగింది. 6 నెలల్లో 50% పైగా దూసుకెళ్లింది. ఏడాది వ్యవధిలో మాత్రం 20% వరకే పెరిగినప్పటికీ లాంగ్ రన్లో 5 ఏళ్ల కాలానికి ఏకంగా 4000% పైగా పుంజుకోవటం విశేషం. ఈ క్రమంలో 5 ఏళ్ల కిందట ఈ స్టాక్లో 1,00,000 పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు 40 లక్షలకు పైగా రాబడొచ్చిందని చెప్పొచ్చు. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 1,039 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 91.89 కాగా కనిష్ట ధర 35గా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.